ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవముగల దేవుని మాట హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. మానవుడు సాధారణంగా అన్ని పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటాడు. కానీ హబక్కూకు యెహోవా యందు ఆనందిస్తాను, రక్షణకర్త అయిన దేవుని యందే నేను సంతోషిస్తానని అంటూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ మాటను తెలిపాడో చూసినట్లయితే అదే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తానని అంటూ ఉన్నాడు. దేవుని యెడల ఎంత గొప్ప భక్తిని హబక్కూకు కలిగి ఉన్నాడో మనం ఈ వాక్యంలో గమనించాలి. ఒకసారి ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకోవాలి. హబక్కూకు తెలిపిన విధంగా మనము ఏమీ లేకపోయినా, వేటిని కలిగి లేకున్నా మనం పలకగలుగుతూ ఉన్నామా? ప్రభువా, మీ యందే నేను ఆనందిస్తాను, సంతోషిస్తానని హబక్కూకు వంటి భక్తిని తండ్రి యెడల కలిగి జీవిద్దాం. ఎల్లప్పుడూ స్తోత్రార్హత కలిగిన దేవుడు ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఆయన యందు ఆనందించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ఉచితమైన ప్రేమ చేత మాకు రక్షణ ప్రసాదించిన తండ్రి, మీకే స్తోత్రం. దేవా, ఎల్లప్పుడూ వేటిని మేము కోల్పోయినా, ఎలాంటి స్థితిలో మేము ఉన్నా మీ యందు ఆనందించే హృదయాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.